Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 203 points down 75,736 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 20 points down 22,913 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 235 points down 49,334 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్స్ పడ్డాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ పడింది అని అనుకుంటున్నాం, కానీ స్మాల్ క్యాప్స్ మాత్రం ఈ రీసెంట్ సపోర్ట్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ అయితే అయింది. ఫర్ ద సెకండ్ డే పెరగడమే కాదు, పెరిగి డే హైస్ లో క్లోజ్ అవుతుండడం. ఇన్ని డేస్ మార్కెట్ లో స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్స్ చూస్తున్న పెయిన్ కి అయితే 2 days రిలీఫ్ గా అయితే పోర్ట్ఫోలియో స్టాక్స్ అయితే పెరిగాయి. కానీ దీని రిలేటెడ్ గా రామ్ దేవ్ అగర్వాల్ గారు మాత్రం, మోతీలాల్ అస్వాల్ ని నడుపుతున్న వ్యక్తి మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఫాల్ అనేది ఇంకేం ఆగిపోలేదని, కమింగ్ టైమ్స్ లో కూడా అవి ఫాలో అవుతాయని, ఏవైతే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయో అవి కమింగ్ టైమ్స్ లో కరెక్ట్ అవ్వాలని, బట్ దీనికి ఇన్వెస్టర్స్ భయపడకూడదని, ఫాల్ అవ్వడం మార్కెట్ ఒక సహజ గుణం, బట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరగడం కూడా అలానే ఉంటుంది, పడ్డం అలానే ఉంటుంది, దానికి మించి మార్కెట్ పెరగడం కూడా ఉంటుంది. ఎవరైతే పేషెన్స్ గా మార్కెట్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని మంచి స్టాక్స్ లో హోల్డ్ చేసుకొని ఉండగలరో వాళ్ళు మాత్రమే డబ్బుల్ని పొందగలరని, లేకపోతే అందరూ సంపాదించే వాళ్ళు కాబట్టి కొంతమంది పేషెన్స్ ఉంటున్న వాళ్ళు మాత్రమే మార్కెట్ లో సంపాదించగలరని, చాలా స్మార్ట్ గా ఉంటే 3 సంవత్సరాల్లో డబ్బుల్ని రెట్టింపు చేసుకోవచ్చని, మీడియం గా మార్కెట్ లో ఆలోచించిన 4 సంవత్సరాల్లో రెట్టింపు చేసుకోవచ్చని, ఈవెన్ ఏమీ చేయకపోతున్నా రీసెర్చ్ చేయకుండా కూడా మనకి ఏవైతే కామన్ సెన్స్ ఉంటుందో దాంతో యూజ్ చేసి మనం స్టాక్స్ ని కొన్న 5 సంవత్సరాల్లో డబ్బుల్ని పెంచుకోవచ్చని, ఎవరి దగ్గర అయితే పేషెన్స్ ఉండదో వాళ్ళు మాత్రం మార్కెట్ లో డబ్బుల్ని కోల్పోతారని ఇలా తన స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. సరే, అది పక్కన ఉంచుదాం. తన పర్సనల్ ఒపీనియన్. ఆర్బీఐ వాళ్ళు నిన్న ఒక ఇంపార్టెంట్ బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. అందులో క్లియర్ గా నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ద్వారా మన ఇండియన్ ఎకానమీ సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతుందని చెప్తున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రెసెంట్ ఇండియాలో గ్రోత్ స్లో డౌన్ అవబోతుంది. కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంకింగ్ ఆపరేషన్స్ పరంగా కానీ, విత్ రెస్పెక్ట్ టు లార్జ్ క్యాప్స్ లో ఉంటున్న గ్రోత్ స్లో డౌన్ లో కానీ మనకు వస్తున్నాయి కదా, బట్ సెకండ్ హాఫ్ లో ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఏంటి? హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ సేల్స్ డేటా వస్తూ ఉంటుంది కదా, అండ్ ఎయిర్లైన్ ట్రాఫిక్, ఎంతమంది ఎయిర్లైన్స్ లో ట్రావెల్ చేస్తున్నారు, స్టీల్ రిలేటెడ్ గా కన్సంప్షన్ డేటా కానీ, జిఎస్టీ రిలేటెడ్ గా డేటా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డేటాస్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఎలా ఉంది ఎకానమీ యాక్టివిటీ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ డేటా పాయింట్స్ ని బట్టి కమింగ్ టైమ్స్ లో సెకండ్ హాఫ్ లో స్ట్రాంగ్ రికవరీ ఇండియన్ మార్కెట్స్ లో, అంటే మార్కెట్స్ అంటే స్టాక్ మార్కెట్స్ కాదు ఇక్కడ వాళ్ళ ఉద్దేశం, ఎవ్రీ సెక్టార్ లో అనమాట. ఇక్కడ 2 గ్రోత్స్ గురించి మాట్లాడుతున్నారు, రూరల్ గ్రోత్ అండ్ అర్బన్ గ్రోత్. రూరల్ గ్రోత్ అంట అగ్రికల్చర్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తుందంట, కాబట్టి రూరల్ సైడ్ నుంచి మంచి డిమాండ్ కనిపిస్తుందని, అండ్ అర్బన్ సైడ్ నుంచి ఎలాగో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్లు ఇచ్చారు కదా, అది అర్బన్ డిమాండ్ ని పుష్ చేస్తుందని, బోత్ రూరల్ అలాగే అర్బన్ డిమాండ్ తో సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ గా ఇండియా రిలేటెడ్ గా కనిపిస్తుందని. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ అనేది చాలా మంది చేతిలో డబ్బులు పెడుతుంది, దాంతో కూడా కన్సంప్షన్ స్ట్రాంగ్ గా పర్టికులర్ గా అర్బన్ సైడ్ బూస్ట్ అవుతుందని, అండ్ రెపో రేట్ కట్ కూడా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కాబట్టి అది కూడా డిమాండ్ ని ఫర్దర్ గా పెంచుతుందని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇలా ఆర్బీఐ వాళ్ళు ఎకానమీ పికప్ అవుతుంది అని చెప్తూ ఉండడం మనం ఎందుకు పాజిటివ్ గా చూడాలంటే, గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అంతగా పెరగలేదు. మీరు నిన్న మార్కెట్స్ చూసిన, యుఎస్ మార్కెట్స్ చూసిన, S&P 500 అండ్ నాస్డాక్ ఆల్ టైమ్ హైస్ దగ్గరగా క్లోజ్ అవుతున్నాయి. యూరోపియన్ మార్కెట్స్ చూసినా మీకు ఇదే తీరు, వేరే ఏషియన్ మార్కెట్స్ మాత్రమే ఇవాళ రెడ్ లో ఉన్నాయి. దీనికి కారణం తెలిసిందే, ట్రంప్ గారు టారిఫ్ రిలేటెడ్ గా వస్తున్న కన్సర్న్స్, అండ్ చైనా వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఉంది కదా, పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా, వాళ్ళు ఏం వడ్డీ రేట్లని కట్ చేయలేదన్నమాట. ఆ డిసప్పాయింట్మెంట్ అక్కడ చైనా మార్కెట్ కానీ హ్యాన్సెంగ్ ని కానీ డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. అండ్ ట్రంప్ గారి టారిఫ్లు కార్ మేకర్స్, పర్టికులర్ గా ఏషియన్ కార్ మేకర్స్ కదా ఎక్కువగా, యుఎస్ యూరోప్ వీటి రిలేటెడ్ గా కూడా ఎక్కువ బిజినెస్ ని చేస్తుండేది, వాళ్ళ రిలేటెడ్ గా ఇంపాక్ట్, ఈ టారిఫ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపాక్ట్ ఏషియన్ మార్కెట్స్ ని కొంత ఇంపాక్ట్ చేసి ఉండొచ్చు. ఇన్ఫాక్ట్ మన మీద కూడా టారిఫ్లు వేస్తే గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 0.1 నుంచి 0.6 మన జీడిపి కూడా ఇంపాక్ట్ అవుతుందని. బట్ నాకు పర్సనల్ గా ఉంటున్న ఒపీనియన్, నేను ఇదే ఫైనల్ గా జరిగేదని కాదు, కానీ నా ఒపీనియన్ ఏంటంటే, టారిఫ్ వేస్తే ఖచ్చితంగా ఇండియన్ జీడిపి ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ అంత టారిఫ్లని పే చేసుకొని అది కస్టమర్స్ కి పాస్ ఆన్ చేస్తే ఎలా ఉంటుందో ఇంపాక్ట్ అని చూసుకోవడానికి కొంత టైం పీరియడ్ పడుతుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అవుతాయి, బట్ అల్టిమేట్ గా అది యుఎస్ లో ఉంటున్న ప్రజలకు కూడా భారమే కదా టారిఫ్లను వేసేస్తే. ఇక్కడ మనం ఎలా అయితే ఇతర దేశాల నుంచి వస్తున్న వాటిపైన ట్యాక్స్లు పెంచితే అధికమైన ధర పెట్టి కొనాలో, యుఎస్ లో ఉంటున్న వాళ్ళు కూడా అలానే కదా కొనాలి. సో కాబట్టి టారిఫ్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఏప్రిల్ 2 వరకు మనకు ఉంటుంది. వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, ఏదో ఒక స్టేట్మెంట్స్ వస్తూ ఉంటాయి, బట్ నా వరకు నేను అనుకోవడం అయితే అలాంటి సీరియస్ యాక్షన్స్ ఏం తను తీసుకోరని, ఈ భయంలో ఏమేం చేయించగలరో, ఏ కంపెనీస్ ని యుఎస్ కి వచ్చి అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ పెట్టించగలరో అదంతా చేసి ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా టాపిక్ డైల్యూట్ అయ్యే విధంగానే మనకు ముందుకు వెళ్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాబులీ తన ఆ స్టెప్ తీసుకుంటే ఎలాంటి డ్యామేజ్ ఉంటుందని కంట్రీస్ కనిపిస్తుందో వాళ్ళు కూడా ప్రోయాక్టివ్ గానే ముందుకొచ్చి ట్రంప్ గారితో డిస్కషన్స్ చేసి తన దగ్గర నుంచి వర్స్ట్ అవుట్కమ్ రానికుండా చూస్తారు. కాబట్టి ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా అలా చేస్తుంది. కాబట్టి అల్టిమేట్ అవుట్పుట్ కొంత
బ్యాలెన్స్డ్ గానే ఉంటుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని కూడా దీని రిలేటెడ్ గా ఒకవేళ నాకు అగైనెస్ట్ గా ఉంటున్నా, మీకు ఇంకేదైనా ఒపీనియన్ లేదు ట్రంప్ గారు ఈసారి ఖచ్చితంగా టారిఫ్ల పరంగా భారీ మొత్తంలో వేసి ఇతర దేశాలను ఇంపాక్ట్ చేసినా సరే తన పంతం నెగ్గించుకుంటారనే ఒక ఒపీనియన్ మీకుంటున్నా చెప్పొచ్చు, కానీ నేనైతే అలా అనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్ బిట్వీనే కంట్రీస్ మధ్యలో డిస్కషన్ జరిగి దానికి ఒక రిజల్యూషన్, ఒక మీన్ పాయింట్ లోకి కంట్రీస్ అరైవ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. లెట్స్ సీ. అండ్ ఇంకొకటి ఆర్బీఐ రిలేటెడ్ గా ఈ డేటాని కూడా చెప్పాలి. కమింగ్ టైమ్స్ లో ఆర్బీఐ వాళ్ళు డిఫరెంట్ డేటా పాయింట్స్ రిలీజ్ చేస్తారట. ఎంప్లాయ్మెంట్ డేటా, ఇప్పటి వరకు మనం యూఎస్ రిలేటెడ్ గా కదా ఎంప్లాయ్మెంట్ డేటా మాట్లాడుకున్నాం, అలా ఆర్బీఐ వాళ్ళు కూడా లేబర్ డేటా రిలీజ్ చేస్తారని, ఈ ఏప్రిల్ కి సంబంధించిన లేబర్ డేటా మే 15th రిలీజ్ అవుతుందని ఫస్ట్ టైం అదే ఇండియాలో కూడా ఇంకా మనం ఎంప్లాయ్మెంట్ ఆర్ ఈ లేబర్ డేటాని గమనించవచ్చు. అండ్ ప్రైవేట్ కంపెనీస్ చేసే క్యాపెక్స్ ఉంటది కదా, దాన్ని కూడా రిలీజ్ చేస్తారని, అది ఏప్రిల్ 30 నుంచి రిలీజ్ చేస్తారని. ఐఐపి డేటా ఇప్పుడు మనకి 2 months ల్యాగ్ కదా ఉంటుంది, దాన్ని 1 month ల్యాగ్ పెట్టి ఏప్రిల్ నుంచి కేవలం 1 month డిలేతో ఐఐపి డేటా కూడా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ అయితే షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఎకానమీకి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, ఈ డేటా పాయింట్స్ అన్నింటినీ కూడా ఈ ఆర్బీఐ డేటా అనే యాప్ లో ఇండియన్స్ చెక్ చేసుకోవచ్చు అనేలా ఒక కొత్త యాప్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ 10,000+ డౌన్లోడ్స్ అయితే మనకి గూగుల్ స్టోర్ లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డేటా అయితే చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రీటైలర్స్ వాళ్ళ ఓన్ డబ్బులు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టే డబ్బులు మళ్ళీ సెపరేట్, వాళ్ళ ఓన్ డబ్బులు 62,000 కోట్ల దగ్గరగా మార్కెట్ లో పెట్టుబడి చేశారు. వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత కొన్నారో చూడండి, 2,30,000 కోట్లు. అది మంత్లీ ఎస్ఐపిస్ వస్తాయి కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని చూడాలి. ఇదంతా కూడా రీటైలర్స్ డబ్బులే. ఈ 2,30,000 కోట్లు కానీ 62,000 కోట్లు కానీ ఇవంతా కూడా రీటైలర్స్ పెడుతున్న డబ్బులే. సో షార్ప్ ఫాల్ ఏదైతే ఎఫ్ఐఎస్ ఎగ్జిట్ అవుతూ వచ్చారో అది పర్టికులర్ పాయింట్ లో మ్యూచువల్ ఫండ్స్ కానీ రీటైలర్స్ కానీ స్ట్రాంగ్ గా మార్కెట్ లో బయింగ్ యాక్టివిటీని అయితే చేస్తూ వచ్చారు. కాబట్టి మనకి ఇంత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ తర్వాత కూడా ఆల్మోస్ట్ 2,67,000 కోట్ల దగ్గరగా ఎఫ్ఐఎస్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 months సెల్ చేస్తే, ఇంకా 5th month కూడా కంప్లీట్ అవ్వలేదు, అంత షార్ట్ స్పాన్ లో ఇంత పెద్ద మొత్తంలో సెల్ చేస్తుంటే మార్కెట్ స్లైడ్ అయింది, మార్కెట్ పడింది. చాలా స్టాక్స్ 40-50% పడ్డాయి. బట్ అలా పడుతున్నప్పుడు తక్కువ ధరలో కూడా మ్యూచువల్ ఫండ్స్ అండ్ రీటైలర్స్ స్లోగా మార్కెట్ లో బయింగ్ యాక్టివిటీని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. అగైన్ నేను మీకు రెగ్యులర్ గా చూపిస్తుంటాను కదా రీటైలర్స్ ఎస్ఐపి డేటా, అది 25,000 కోట్ల దగ్గరగా ఉంటది. అది ఇది కాదు. ఇదేంటంటే రీటైలర్స్ ఓన్ గా డబ్బులు పెడుతుంటారా, అది ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ మంత్లీ వాళ్ళ యాక్టివిటీ డిఐఎస్ ద్వారా మనకు అర్థం అవుతుంటుంది కదా, అందులో మ్యూచువల్ ఫండ్ కేటగిరీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందన్న డబ్బులు అనమాట. అండ్ నిన్నటికి మనకు తెలుస్తున్నది అయితే ఎఫ్ఐఎస్ కొంత స్లో అయ్యారని, 1,880 crore దగ్గరగా ఉన్నారని. ఒకవేళ ఇది ఫర్దర్ గా అలానే కంటిన్యూ అవుతూ 1,000 crore to 2,000 crore అరౌండ్ కానీ వాళ్ళ సెల్లింగ్ ని మెయింటైన్ చేసిన, ఆర్ 1,000 crore కి బిలో వస్తున్నా, నేనైతే అది చాలా మంచి పరిణామంగానే చూస్తాను. ఎందుకంటే ఒకప్పుడు 4,000, 5,000, 3,500 కోట్ల దగ్గరగా సెల్ చేసిన, యావరేజ్ సెల్ చేసిన వాళ్ళు రీసెంట్ గా మనకి ఎయిర్టెల్ డేటాతో అది బైకి టర్న్ అయింది, కానీ లేకపోయినా అక్కడ కొంత రిలీఫ్ అయితే కనిపిస్తుంది. బట్ నిన్నటి డేటా అయితే ఇంకొంచెం బెటర్ రిలీఫ్ అయితే ఇస్తుంది. ప్రాబబ్లీ ఇది మెయింటైన్ అయితే డెఫినెట్లీ ఇది మార్కెట్స్ పరంగా పాజిటివ్ సైడే మనం చూడాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా చెప్పాను కదా, నాట్ ఓన్లీ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్, నిఫ్టీ కూడా వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గర అయితే ఉంది. మనకి తెలియదు ఆ సపోర్ట్స్ నిలబడతాయా బ్రేక్ అవుతాయని, బట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ కొంత స్లో అవుతుండడం చిన్న పాజిటివ్ హోప్స్ అయితే రైజ్ చేస్తూ ఉంది. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే అనుకున్నాం కదా, గోల్డ్మాన్ సాక్స్ వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, దీంతో పాటు ట్రంప్ గారు యుక్రెయిన్ కి టూ మచ్ అగైనెస్ట్ గా అయితే మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది ఇంపార్టెంట్? యుక్రెయిన్ మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ యుక్రెయిన్ కి సపోర్ట్ చేస్తున్న యూరోప్ రిలేటెడ్ గా ఎలాంటి ఫర్దర్ యాక్షన్స్ ఉంటాయి అనేది ఇంపార్టెంట్. బికాస్ యుక్రెయిన్ రిలేటెడ్ గా ట్రంప్ గారు చేసిన స్టేట్మెంట్స్ కి మీరు యూరోప్ కు సంబంధించిన జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ వాళ్ళకి సంబంధించిన 10-year బాండ్ డీల్స్ చూస్తే సడన్ గా స్పైక్ అయ్యాయి అనమాట. యుక్రెయిన్, యూరోప్ ఇదొక పక్క, రష్యా, యుఎస్ ఇదొక పక్క, ఇలాంటి జియో పొలిటికల్ అన్సర్టనిటీ ఏమైనా జరుగుతుందా? ప్రాబబులీ నాకు తెలిసి అలాంటివి ఏం అవ్వవనే అనుకుంటున్నాను. ఇన్ కమింగ్ డేస్ మోస్ట్లీ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ అయితే రిజాల్వ్ అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ హమాస్ రిలేటెడ్ గా కూడా టాపిక్ అవుట్ ఆఫ్ ద కార్డ్స్ లో ఉంది. కాబట్టి రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ ఇవన్నీ కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ ఒకప్పుడు మార్కెట్ ని ఇబ్బంది పెట్టినవన్నీ కూడా పక్కకు వెళ్తున్నట్టే. అండ్ గ్లోబల్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా హైస్ తీసుకుంటున్నాయని చెప్పాను. యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ లో కూడా మంచి రికవరీ రీసెంట్ టైమ్స్ లో చైనా మార్కెట్ చూడండి 15% దగ్గరగా పెరిగింది. వెరాజ్ మన ఇండియన్ మార్కెట్ ఇంకొన్ని మార్కెట్స్ మాత్రమే బ్యాక్ ఉన్నాయి. మన ఇండియా ఇలా ఉండాల్సిన నీడ్ అయితే లేదు. ఆర్బీఐ వాళ్ళు చెప్తున్నట్టు నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో ఇండియా రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపించింది అనుకోండి ఎకానమీ పరంగా, ఆబ్వియస్లీ ఎవరైతే వెళ్ళిపోయారో మన దగ్గర నుంచి
వాళ్ళు డెఫినెట్లీ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ పాజిటివ్ సైడ్ మార్కెట్ ని మనం కమింగ్ టైమ్స్ లో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఇండియన్ గ్రోత్ అండ్ కంపెనీస్ రిలేటెడ్ గా పోస్ట్ చేస్తున్న నెంబర్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేశాను కదా, రామ్దేవ్ అగర్వాల్ గారు పడతాయి మార్కెట్స్, బట్ ఎవరైతే పేషెన్స్ తో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు మార్కెట్ లో మంచిగా డబ్బుల్ని సంపాదించుకుంటారని చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. తను ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉంటున్న వ్యక్తి కాబట్టి ఈ లాజిక్ ని మనం ఎప్పటికీ మైండ్ లో ఉంచుకోవాలి. ఫాల్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి, అలాగే లాంగ్ టర్మ్ లో రిటర్న్స్ కి కూడా ప్రిపేర్డ్ గా ఉండాలి. రిటర్న్స్ కే ప్రిపేర్డ్ గా ఉండి ఫాల్ కి ప్రిపేర్డ్ గా లేకపోతే ఆ ఫాల్ వచ్చినప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకొని మీరు ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రీసెంట్ గా వచ్చిన ఫాల్ అయినా సరే మిమ్మల్ని స్ట్రెంగ్తెన్ చేసి ఉండాలి. మీరు ఈ రీసెంట్ ఫాల్ నుంచి నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ అంశాన్ని అయితే వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ కొత్త వాళ్ళకు కూడా అది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ రిలేటెడ్ గా మాట్లాడండి, ఏదైనా అప్డేట్స్ ఉంటే అది చాలా టైం బ్యాక్ నుంచి కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు. రీసెంట్ గా టాటా మోటార్స్ వాల్యుయేషన్ రిలేటెడ్ గా సిఎల్ఎస్ఏ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ని చేశారు. దాని గురించి మాట్లాడుకుందాం. బట్ దానికి ముందు నిఫ్టీ 50 రిలేటెడ్ గా ఆర్ లార్జ్ గ్యాప్ స్టాక్స్ లో కూడా ఏదైనా అధికంగా పడిన కంపెనీ ఉందా అంటే అది టాటా మోటార్సే. గత హై 18th July 2024 నుంచి మీరు తీసుకొని వచ్చారనుకోండి, లార్జ్ క్యాప్స్ లోనూ ఎక్కువగా కరెక్ట్ అయింది మనకి టాటా మోటార్స్ కనిపిస్తుంది. ఈవెన్ ఆటో స్టాక్స్ అన్నిట్లో కూడా బికాస్ సెక్టార్ ప్రాబ్లం అనుకుంటే ఎంటైర్ ఆటో స్టాక్స్ లో కూడా వర్స్ట్ గా కరెక్ట్ అయింది టాటా మోటార్సే. మోర్ దెన్ 42% దగ్గరగా కరెక్ట్ అయింది. ఇప్పుడు సిఎల్ఎస్ఏ వాళ్ళు టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఏం చెప్తున్నారంటే కమింగ్ టైమ్స్ లో ఇది 36% దగ్గరగా పెరిగి 930 రూపాయలకు వెళ్తుంది అని చెప్తున్నారు. ఏ లాజిక్ తో చెప్తున్నారు? వీళ్ళు ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయని, వాళ్ళ లాంగ్ టర్మ్ నుంచి చేస్తున్న బిజినెస్ ఒక మల్టిపుల్స్ ని రీసెంట్ గా వచ్చిన కరెక్షన్స్ తో మ్యాచ్ చేసి చూస్తున్నప్పుడు మంచి ధరలో ప్రెసెంట్ టాటా మోటార్స్ ఉందనేలా కమింగ్ టైమ్స్ లో ఈవెన్ నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ Q4 నెంబర్స్ వీక్ గానే ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ కూడా బ్యాడ్ గానే ఉంటున్నా స్టిల్ ఇంకా కంఫర్ట్ ఉంది టాటా మోటార్స్ లో అనేలా సిఎల్ఎస్ఏ వాళ్ళు అభిప్రాయపడుతూ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళ లాజిక్ ప్రకారం ఈవెన్ ప్రెసెంట్ ఎవరైనా సరే వాళ్ళు ఉంటున్న పిఈ కానివ్వండి, పిఈజీ కానివ్వండి, ఎబిటా కానివ్వండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ టు సేల్స్ చూసిన టోటల్ పారామీటర్స్ వీటన్నిటిలో కూడా మనకి బెటర్ నెంబరే కనిపిస్తుంది. బికాస్ వీళ్ళ కరెంట్ పిఈ ఆల్మోస్ట్ 8 దగ్గరగా ఉంటుంది, వెరాస్ ఇండస్ట్రీ పిఈ 17 దగ్గరగా ఉంటుంది. లైక్ ఇలానే ఇతర పారామీటర్స్ కూడా వాల్యుయేషన్స్ పరంగా మంచిగానే ఉన్నాయని ఎలా మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఈవెన్ నెక్స్ట్ కమింగ్ నెంబర్స్ వీక్ గా ఉంటున్నా ఇక్కడ కంఫర్ట్ ఉందనేలా వాళ్ళైతే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. ఫ్లిప్ సైడ్ అంటే నెగిటివ్ గా ఆలోచించాలంటే ఎలా ఆలోచించవచ్చు అంటే కాంపిటీషన్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత హెవీ అవుతుంది. M&M పరంగా తీసుకోండి, మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు చాలా అగ్రెసివ్ గా వెహికల్స్ ని లాంచ్ చేస్తున్నారు. ఇదనే కాదు ఎంజీ వాళ్ళ దగ్గర నుంచి మంచి కార్స్ వస్తున్నాయి. రీసెంట్ గా గమనిస్తున్నారా, స్కోడా రిలేటెడ్ గా కూడా ఎంట్రీ లెవెల్ రేంజ్ లో మంచి కార్స్ లాంచ్ చేస్తున్నారు. సో ఇక కమింగ్ టైమ్స్ లో టాటా మోటార్స్ ను ఒక రేంజ్ కి తీసుకెళ్లగలిగేదైతే పాజిటివ్ సైడ్ మనం చూడాలంటే JLR సేల్స్ అనమాట. బికాస్ ఇండియాలో ఉంటున్న టాటా మోటార్స్ రిలేటెడ్ గా సేల్స్ ని టూ మచ్ కాంపిటీషన్ తో, ప్రైసింగ్ ప్రెషర్ తో చాలా కంపెనీస్ అయితే చుట్టుముడుతున్నాయి. కానీ గ్లోబల్ గా ఉంటున్న వాళ్ళ లగ్జరీ కార్ సెగ్మెంట్ JLR ఉంది కదా, వాటి రిలేటెడ్ గా వాళ్ళు స్ట్రక్చరల్ ఫ్యూచర్ గ్రోత్ ని అయితే ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు. ఈవెన్ ఆ పాత్ ని వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా సరే అదే టాటా మోటార్ ఇన్వెస్టర్స్ కి భవిష్యత్తులో మంచి లాభాలని ఇస్తుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ JLR రిలేటెడ్ గా ఎలాంటి గ్రోత్ మనం కమింగ్ టైమ్స్ లో చూస్తామని. మేబీ 1-2 క్వార్టర్స్ ఎక్కడైనా JLR రిలేటెడ్ గా స్ట్రాంగ్ గ్రోత్ కనిపిస్తే మార్కెట్ ఆ పాయింట్ లో మంచి వాల్యుయేషన్స్ కి తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ కమింగ్ టైమ్స్ లో కమర్షియల్ సేల్స్ కాదు, ఇండియాలో ఉంటున్న ప్యాసింజర్ వెహికల్ సేల్స్ కాదు, గ్లోబల్ గా ఉంటున్న వాళ్ళ JLR సేల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇన్ఫాక్ట్ ఈ సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా మాట్లాడుతున్నది దాని గురించే, గ్లోబల్ JLR సేల్స్ రిలేటెడ్ గా. దీని గురించి టైం టు టైం మనకి US సేల్స్, UK సేల్స్, చైనా సేల్స్ అని డేటా వస్తూ ఉంటుంది. అది ప్రతిసారి కవర్ చేస్తాను. ఇది కూడా టాటా మోటార్స్ ఇన్వెస్టర్స్ ట్రాక్ చేసుకోవడానికి మీకు చాలా ఇంపార్టెంట్ గా పనికొస్తుంది. నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో మనం కొన్ని స్టాక్స్ ని చాలా బలంగా నమ్ముతాం, పెరుగుతూ ఉంటాయి కూడా అవి. కానీ సడన్ గా మార్కెట్ టర్న్ అవడం, మనం వేటినైతే బలంగా నమ్ముతామో ఇవి బాగా పెరుగుతాయి కదా అని అవే వర్స్ట్ గా పర్ఫామ్ చేస్తాయి అనమాట. అసలు ఎందుకు డబ్బులు పెట్టాను అనే ఒక ఫీల్ ని క్రియేట్ చేస్తాయి. ఈవెన్ అలా టాప్ ఫేమస్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్ కూడా భారీగా రీసెంట్ టైమ్స్ లో ఫాల్ అయిందని ఎలా రీసెంట్ టైమ్స్ లో నేను డేటా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అది విత్ రెస్పెక్ట్ టు క్రోర్స్ చూద్దాం, పర్సంటేజ్ తో చూసుంటారు. వెరాజ్ రాకేష్ జుంజున్వాలా గారిది
6,919 కోట్ల నష్టం అనమాట ఈ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ రీసెంట్ ఫిబ్రవరి 17 డేటా. బట్ ఈ ఫేమస్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎంతో కొంత వేల కోట్లలోనే వందల కోట్లలోనే నష్టపోయారు కదా చాలా మంది వరకు. వాళ్ళు దేని రిలేటెడ్ గా ఎక్కువగా నష్టపోయారు, ఏ స్టాక్ రిలేటెడ్ గా ఎక్కువ నష్టపోయారు అన్న డేటాని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ రాకేష్ జుంజున్వాలా గారు ఐకేఎస్ రీసెంట్ గా లిస్ట్ అయింది కదా ఐపీఓ, అది ఆల్మోస్ట్ డిసెంబర్ 31 కి తనకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 16,000 కోట్లు ఉంటే రీసెంట్ ఫాల్ తో 14,000 కోట్లకి రావడంతో 1875 కోట్లు అందులో నష్టపోయారట. తర్వాత కాన్కార్డ్ బయోటెక్ లో 900 కోట్ల దగ్గరగా, ఎన్సీసీ లో 650 కోట్ల దగ్గరగా రాకేష్ జుంజున్వాలా గారికి ఈ 3 స్టాక్స్ ఎక్కువ నష్టాన్ని ఇస్తే, ముకుల్ అగర్వాల్ గారికి న్యూలాండ్ ల్యాబ్స్ 87 క్రోర్ దగ్గరగా నోషనల్ లాస్ నిచ్చింది. ఇదేం రియలైజ్డ్ లాస్ కాదు కదా, బుక్ చేసుకోలేదు కదా ఎవరు. పోర్ట్ఫోలియో పరంగా రీసెంట్ గా ఉంటున్న దాంతో కంపేర్ చేస్తే 87 క్రోర్ అక్కడ లాస్ కనిపించింది. తర్వాత స్టాక్స్ లో డిష్మ్యాన్ కార్బోజన్ కానీ అపోలో పైప్స్ కానీ తనకి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంటే, మధుసూదన్ కేలా గారికి సంబంధించి మాత్రం వారే ఎనర్జీస్ బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 18% దగ్గరగా మధుసూదన్ కేలా గారికి సంబంధించిన పోర్ట్ఫోలియో డ్రాప్ అయింది అనమాట. 3,298 క్రోర్స్ నుంచి 2,709 క్రోర్స్ కి డ్రాప్ అయింది. 587 క్రోర్ లాస్ ఉంటే అందులో ప్రధానంగా వారే ఎనర్జీస్ ఒక పాత్ర ఎక్కువ ఉందని, అలాగే ఇతర ఫేమస్ ఇన్వెస్టర్స్ సంబంధించి కూడా కొన్ని పర్టికులర్ స్టాక్స్ ఎంటైర్ పోర్ట్ఫోలియోని ఎక్కువగా డ్రాగ్ చేశాయని, వెరాజ్ రాధాకిషన్ దామాని గారికి సంబంధించి మాత్రం డీమార్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో కొంత పెరుగుతూ ఉండడం, తన ఒక్కరి పోర్ట్ఫోలియో మాత్రమే డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ రీసెంట్ టైమ్స్ కి పెరిగిందని ఈ డేటాని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. యాక్షన్ కన్స్ట్రక్షన్ స్టాక్ ని తీసుకోండి. 2018 నుంచి ఇన్వెస్టర్స్ కి చాలా ఎక్కువ పెయిన్ ఇచ్చిన స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 2020 ఉందా, ఆ పాయింట్ కి స్టాక్ ఒక విలువ 85% దగ్గరగా పడిపోయింది అనమాట. సో ఇన్వెస్టర్స్ ఎలాంటి ఫీల్ తో ఉండింటారు. ఆల్మోస్ట్ ఒక 30 రూపాయల దగ్గరకు వచ్చేసింది స్టాక్, 200 దగ్గరగా ఉండేది, 80% దగ్గరగా పడిపోయింది. బట్ ఎప్పుడైతే కంపెనీ కమింగ్ టైమ్స్ లో గ్రోత్ రిలేటెడ్ గా ఒక ప్రాపర్ స్ట్రాటజీ పెట్టుకొని మేనేజ్మెంట్ ఎగ్జిక్యూషన్ కూడా 2020 తర్వాత నుంచి స్ట్రాంగ్ లెవెల్లో మారడం ఎప్పుడైతే కనిపించిందో, అక్కడి నుంచి స్టాక్ నియర్లీ 40 టైమ్స్ దగ్గరగా పెరిగింది. జస్ట్ విత్ ఇన్ ద 4 years 40 టైమ్స్ పెరిగింది. కాబట్టి ఏవేవైతే మీకు నోషనల్ లాస్ మీ పోర్ట్ఫోలియోలో చూపిస్తూ ఉంటాయో, అది ఏ స్టాక్ అయినా కానివ్వండి, అదే దాని భవిష్యత్తు కాదు, అది ప్రస్తుతం. దాని భవిష్యత్తు ఏంటి అనేది కమింగ్ టైమ్స్ లో ఆ మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్స్, చేస్తున్న బిజినెస్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి బికాస్ మార్కెట్ ఫాలో ఏదైనా కంపెనీ ఫాలో అవుతుంటే అది విలను కాదు, పెరుగుతుంటే అది హీరోను కాదు. స్టాక్స్ కి సైకలాజికల్ గా అటాచ్ అవ్వకండి. వాటి బిజినెస్ గ్రోత్, మేనేజ్మెంట్స్ తీసుకునే ఫ్యూచర్ డెసిషన్స్ ఇక్కడ ఉంటున్న దాన్ని 10, 20, 30, 40, 50 టైమ్స్ 100 టైమ్స్ కూడా పెంచినవి చాలానే ఉంటాయి. కాబట్టి పేషెన్స్ గా మేనేజ్మెంట్ ని, కంపెనీ రిజల్ట్స్ ని ట్రాక్ చేస్తూ రండి. అలా మీ పోర్ట్ఫోలియోలో హైయెస్ట్ లాస్ ఇచ్చిన స్టాక్ రిలేటెడ్ గా వీలైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ రీసెంట్ మార్కెట్ ఫాల్ లో ఏ ప్రమోటర్స్, ఏ కంపెనీస్ కి సంబంధించి ఎన్ని కోట్లు పెట్టి స్టాక్స్ ని కొన్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఉంటుంది. ఫ్రెండ్స్, యూజువల్ గా ప్రమోటర్స్ మాత్రమే కాదు, ప్రమోటర్స్, డైరెక్టర్స్, వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్ కూడా స్టాక్స్ రిలేటెడ్ గా కొంటున్నప్పుడు మనకి ఎక్స్చేంజెస్ కి అప్డేట్ అవుతుంది అనమాట. సో మార్కెట్ ఫాల్ రిలేటెడ్ గా వాళ్ళకి అదొక ఆపర్చునిటీ అనిపించో, లేకపోతే ఇలా మనం మాట్లాడుకోవాలనో ఏదో ఒక రీజన్ తో కంపెనీ రిలేటెడ్ గా డబ్బులు ఆ కంపెనీ ప్రమోటర్స్ పెడుతూ ఉండొచ్చు. ఒకవేళ మనం కూడా స్టాక్ రిలేటెడ్ గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇది మన కొంత వాల్యూని, పాజిటివ్ ని సైకలాజికల్ గా యాడ్ చేస్తుంది. ఓకే, ప్రమోటర్స్ కూడా కొంటున్నారు, అదొక ఫ్యాక్టర్. దాంతో పాటు మిగిలినవన్నిటిని కూడా కంప్లీట్ గా మనం అనాలిసిస్ చేసి ముందుకెళ్తాం. ఏ కంపెనీస్ రిలేటెడ్ గా మీరు ఒకవేళ వీటిలో స్టడీ చేస్తుంటే ప్రమోటర్స్ మాత్రమే ఈ డేటా, డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఇమీడియట్ రిలేటివ్స్ కానీ ఇదంతా యాడ్ చేస్తే ఇంకా చాలా పెద్దదవుతుంది లిస్ట్. బట్ మెయిన్ గా వీళ్ళు ఈటీనవ్ వాళ్ళు ఇస్తున్న డేటా ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఒక 12 స్టాక్స్, ఆ స్టాక్స్ రిలేటెడ్ గా ప్రమోటర్స్ ఎన్ని షేర్లు ని కొన్నారు, దాని యొక్క విలువ కోట్లలో ఎంత అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1034 క్రోర్ విలువ చేసే డిఫెన్స్ కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించిందని, సాఫ్ట్వేర్ డిఫైన్డ్ రేడియోస్ ఎస్డిఆర్స్ ని అండ్ డిసిటీస్ అంటారు కదా, డేటా కమ్యూనికేషన్ టెర్మినల్, వాటిని ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళకి వీళ్ళు సప్లై చేస్తారనేలా బిఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ సౌండ్ బాక్స్ ఉంటది కదా, డబ్బులు వేసామని చెప్పేది, అది ఫస్ట్ టైం సోలార్ పవర్డ్ ది, ఈవెన్ మినిమం సన్ లైట్ ఉంటున్న రన్ అయ్యే బాక్స్ ని తీసుకొస్తున్నారని, ఇది ఎలక్ట్రిసిటీ కాస్ట్లను తగ్గిస్తుందని, అండ్ సస్టైనబిలిటీ రిలేటెడ్ గా కూడా ఈ సౌండ్ బాక్స్ చాలా చిన్న వ్యాపారస్తులకి అడ్వాంటేజ్ గా మారుతాయనేలా ఫస్ట్ సోలార్ సౌండ్ బాక్స్ రిలేటెడ్ గా ఇవాళ అప్డేట్స్ చేశారు. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక మంచి క్లయింట్ లండన్ లో దొరికారని, ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ బ్రోకరేజ్ ఫిర్మ్ రిలేటెడ్ గా
ఒక లీడింగ్ క్లయింట్ వీళ్ళు యాడ్ చేసుకుంటున్నట్టు. ఇది ఒక మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ అనేలా వీళ్ళ ఏఐ కి సంబంధించిన అండర్ రైటింగ్ ఎకో సిస్టమ్ అండ్ మ్యాజిక్ సబ్మిషన్ అండ్ ఎక్స్పోనెంట్ రిలేటెడ్ గా వాళ్ళకి వీళ్ళు బిజినెస్ ని అందించనున్నారని వీళ్ళకి వచ్చిన మేజర్ క్లయింట్ రిలేటెడ్ గా ఇవాళ అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ రైల్టెల్ వీళ్ళు 22,44,00,000 విలువ చేసే ఆర్డర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ ఈ హైకోర్టు వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, అక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేయడం కోసం వీళ్ళు బై ఆగస్ట్ 19, 2025 లోపు సర్వీసెస్ ని అక్కడ అందించనున్నారనేలా రైల్టెల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇండియన్ జ్యుడిషియరీ రిలేటెడ్ గా హైకోర్టు రిలేటెడ్ గా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రైల్టెల్ వాళ్ళు చేస్తానని చెప్తున్నట్టు. అండ్ రామ్కో సిస్టమ్స్ వాళ్ళు కూడా ఇంకొక డీల్ ని యుఏఈకి సంబంధించిన కార్గో ఎయిర్లైన్ అయిన ఫ్లై వాయు అనే వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకుంటున్నట్లయితే డేటా కనిపిస్తుంది. వాళ్ళ ఆపరేషన్స్ ని స్ట్రీమ్ లైన్ చేయడం అండ్ వాళ్ళ ఎఫిషియన్సీని ఎన్హాన్స్ చేస్తూ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు మెయింటెనెన్స్, ప్లానింగ్, లైన్ మెయింటెనెన్స్, సప్లై చైన్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ గా వాళ్ళ టెక్నాలజీ సపోర్ట్ ని యుఏఈకి సంబంధించిన కార్గో ఎయిర్లైన్ కి అందించనున్నారనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఐడియా ఫోర్జ్ వాళ్ళు యుఎస్ కి సంబంధించిన డ్రోన్ టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు ఆల్మోస్ట్ 15,96,00,000 పెట్టి వాంటేజ్ రోబోటిక్స్ అనే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అన్మాన్డ్ అండ్ రోబోటిక్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా బిజినెస్ ని గ్లోబల్ గా స్ట్రెంథెన్ చేస్తున్నారనేలా ఐడియా ఫోర్జ్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంతటి మార్కెట్ ఫాల్ లో కూడా పెద్దగా పడని కంపెనీ ఏదైనా ఉందా అంటే అది బిఎస్సి అని అనుకోవాలి. నియర్లీ ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగానే ఉంది. బట్ స్టిల్ ఈ పాయింట్స్ లో కూడా గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు 7,28,555 షేర్లు ఈ కంపెనీకి సంబంధించిన కొంటున్నారు. 401 కోటి పెట్టి నిన్న ట్రాన్సాక్షన్ జరిగిందనమాట. అందుకే కావచ్చు నిన్న 8% దగ్గరగా కంపెనీ పెరిగింది. అండ్ ఇక్కడ కూడా ఇంతలా కొంటున్నారనే అప్డేట్స్ ఉండడం, ఇవాళ కూడా ఒక 4% దగ్గరగా పెరిగింది. దీంతో ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో దానికి దగ్గరగానే స్టాక్ ధర అయితే ప్రెసెంట్ ఉంది. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ లో వస్తున్న హెవీ సెల్లింగ్ లో ఈ బిఎస్సి రిలేటెడ్ గా కూడా మంచి ఫాల్ ఉంటుందేమో అని ప్రతిసారి చూస్తూ వచ్చాను, కానీ ఈ పర్టికులర్ కంపెనీలో అయితే అది నాకు కనిపించలేదు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. న్యూ జెర్సీలో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పరంగా 2024 మే 13 నుంచి 15 వరకు జరిగిన ఇన్స్పెక్షన్ పరంగా ఆ పాయింట్ లో 5 అబ్జర్వేషన్స్ గా ఇచ్చారు. బట్ దాని రిలేటెడ్ గా ఫర్దర్ గా క్లారిఫికేషన్ రాకపోతూ ఉండడం ఫైనల్ గా అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అనే ఒక అప్డేట్ యుఎస్ఎఫ్డే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అందిందని. బట్ దీని కారణంగా బిజినెస్ మీద ఏం ఇంపాక్ట్ ఉండదు. అండ్ కమింగ్ టైమ్స్ లో వీటన్నిటిని యుఎస్ఎఫ్డే వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి రిజాల్వ్ చేసుకుంటారనేలా అరబిందో ఫార్మా వాళ్ళు చెప్తున్నారు. ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీకైనా అఫీషియల్ యాక్షన్ ఇండికేటర్ అనేది నెగిటివే, కానీ అది ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కి వచ్చింది, దాని నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది మెయిన్ పాయింట్. వీళ్ళు చెప్తున్నది అయితే ఆ న్యూ జెర్సీ ప్లాంట్ రిలేటెడ్ గా వాళ్ళకి పెద్ద బిజినెస్ ఏ ఉండట్లేదని, కాబట్టి ఆ ఓఏ కారణంగా వీళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవ్వరని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అవాంటెల్ వాళ్ళకి 43,25,00,000 విలువ చేసే ఆర్డర్ న్యూ స్పేస్ ఇండియా అనే ఒక క్లయింట్ దగ్గర నుంచి లభించిందని, అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సొల్యూషన్స్ కోసం వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు వీళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు భారత్ నెట్ ఫేజ్ 3 అగ్రిమెంట్ ని బిఎస్ఎన్ఎల్ తో సైన్ చేస్తున్నట్టు, ఈ ప్రాజెక్ట్ ఒక విలువ 2,501 కోటి దగ్గరగా ఉంటుందని, పంజాబ్ టెలికాం సర్కిల్ లో ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి వీళ్ళు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు టైఅప్ అవుతున్నట్టు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ గుల్షన్ పాలీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒక మేజర్ ఇథనాల్ సప్లై ఆర్డర్ లభిస్తున్నట్లు అర్థమవుతుంది. 124,14,00,000 విలువ చేసే ఆర్డర్ ఇది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ దగ్గర నుంచి వస్తున్నాయని, ఇథనాల్ సప్లై ఆల్మోస్ట్ 21,220 కిలోలీటర్స్ దగ్గరగా వీళ్ళ కమింగ్ టైమ్స్ లో సప్లై చేయడానికి ఆర్డర్ వీళ్ళకి లభిస్తున్నట్టు గుల్షన్ పాలీ వాళ్ళైతే చెప్తున్నారు. నెక్స్ట్ వారే ఎనర్జీస్ కి మంచి సోలార్ మాడ్యూల్ ఆర్డర్ అయితే లభించింది. ఆల్మోస్ట్ 362 మెగావాట్ పవర్ ని సప్లై చేయగలిగే సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి కాబా రెన్యూవల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి సోలార్ మాడ్యూల్ ఆర్డర్ లభించిందని వారే ఎనర్జీస్ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ యూపీ బడ్జెట్ ని కొంచెం క్లోజ్ గా ట్రాక్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఆల్మోస్ట్ 8 lakh crore దగ్గరగా 8 లక్షల కోట్ల దగ్గరగా బడ్జెట్ నైతే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో 400 కోట్లు టూరిజం రిలేటెడ్ గా, 150 కోట్లు అయోధ్య రిలేటెడ్ గా, 125 crore దగ్గరగా మధుర రిలేటెడ్ గా తను అలొకేట్ చేస్తారనేలా మీకు కనిపిస్తూ ఉంటాయి కదా. అదే బడ్జెట్ లో పంప్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గాను అలొకేషన్ ఉంది. అండ్ 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా కూడా అలొకేషన్ ఉంది. సో ప్రాబబుల్లీ రెన్యూవల్ ఎనర్జీ రిలేటెడ్ గా ఈ పంప్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ నాకు తెలిసి 3,953 crores కి సంబంధించిన ప్రాజెక్ట్ అనుకుంటా. ఈ 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉందా, అది ఆల్మోస్ట్ 2,500 crores టోటల్ కాస్ట్ ఉంటున్న ప్రాజెక్ట్. సో వీటి రెండింటి రిలేటెడ్ గా కూడా ప్రస్తావన అండ్ వాటికి అలొకేషన్ కూడా ఈసారి బడ్జెట్ లో యోగి ఆదిత్యనాథ్ గారు అయితే ఇస్తున్నారు. సో రెన్యూవల్ ఎనర్జీ రిలేటెడ్ గా కేంద్రం అండ్ ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫోకస్డ్ గా ఉన్నాయనే ఒక థీమ్ ప్రెసెంట్ మనకి దీని ద్వారా
ద్వారా అందుతుంది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళు అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతో AWS వాళ్ళతో టైప్ అవుతున్నారు. ఎందుకు టైప్ అవుతున్నారు, దీని ద్వారా ఏం అడ్వాంటేజ్ ఉంటుంది? వీళ్ళతో టైప్ అయి AI పవర్డ్ ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ని అండ్ గ్రిడ్ ఆప్టిమైజేషన్ ని క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ద్వారా చేస్తారంటున్నారు. సో ఏవేమి చేయాలి, కమింగ్ టైమ్స్ లో ఎలా ఆప్టిమైజేషన్ చేసుకోవాలి ఈ టాటా పవర్ రిలేటెడ్ గా అని AWS వాళ్ళకి సంబంధించిన AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు స్మార్ట్ IoT ఇంటిగ్రేషన్ ని యూజ్ చేసి వీళ్ళ గ్రిడ్ ఆపరేషన్స్ ని ఆటోమేట్ చేయడం అండ్ డౌన్ టైమ్ ని రెడ్యూస్ చేయడం, ఇలాంటి కొత్త టెక్నాలజీ పరంగా కూడా ట్రాన్స్ఫర్మేషన్ టాటా పవర్ అయితే తీసుకోబోతుందనేలా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ టాటా పవర్ వాళ్ళు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ వేసియస్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు February 26th స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేయబోతున్నారని, ఒక స్టాక్ ఎన్ని స్టాక్స్ గా మారబోతుంది ఇదంతా మనకి February 26th తెలుస్తుంది. బట్ స్టాక్ స్ప్లిట్ అయితే జరగబోతుందని కంపెనీ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ GE పవర్ ఇండియా వాళ్ళు 40 crore 34 lakhs విలువ చేసే ఆర్డర్ ఫ్రమ్ NTPC వాళ్ళ దగ్గర నుంచి అలాగే MP పవర్ జనరేటింగ్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందనేలా వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. ఇది నెక్స్ట్ 15 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని కూడా చెప్తున్నారు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.